హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నా. ఇప్పుడైతే మీ ముందుకు అయితే ఒక ఇంట్రెస్ట్ అయిన వీడియో చూపించబోతున్నా. అదే మా శ్రావ్య ఓనీర్ ఫంక్షన్ అనమాట. ఆ పిల్ల వచ్చేసి మా అక్క కూతురు నా దగ్గరికి వచ్చిందనమాట. నైట్ కోన్ పెట్టంటే నేను చెప్పాను నాకు రాదమ్మా, అంతకంటే సర్లే పర్లేదు పెట్టండి. ఫైనల్గా ఇలా పెట్టాను. పెట్టిన తర్వాత అయితే ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట. మార్నింగ్ వచ్చేసి మంగళ స్నానం అది చేయించడానికి ఆ పిల్లని రెడీ చేస్తున్నారు అనమాట. నేనైతే ఒక వారం నిలబడుకొని వీడియోస్ తీస్తూనే ఉన్నా. మా అమ్మోళ్ళు అయితే చాలా లాంగ్ నుంచి వచ్చారు. లాంగ్ అంటే అంత లాంగ్ కాదులేండి, పూర్మల నుంచి వచ్చారు. చూడండి అక్షంతలు అవన్నీ రెడీ చేశారనమాట. ఆ పిల్లని రెడీ చేసి అక్షంతలు అవి పెట్టడానికి చూడండి చాలామంది వచ్చారు. నేనైతే ఒక వారం నిలబడుకొని వీడియోస్ తీస్తానే ఉన్నా. శ్రావ్య అంటే ఆ పిల్ల నవ్వుతుందనమాట. ఏంది మా పిన్ని ఇట్లా వీడియోస్ తీస్తానని. ఇదైతే బయట అయితే మంగళస్థానానికి వాటర్ రెడీగా పెట్టారనమాట. పాలు ఒక బిందెలో, పసుపు నీళ్ళు ఒక బిందెలో, కుంకుమ ఒక నీళ్ళలో. నేనైతే చూస్తూ ఉన్నా, చూద్దాం ఇంకా ఏమైనా స్పెషల్గా చేస్తారని. పెట్టిన తర్వాత ఫోటోగ్రాఫర్ వచ్చేసి పక్కకు తీయండమ్మా అని చెప్పేసి ఆ పిల్లను భయంకరంగా ఫోటోలు తీస్తున్నాడు. తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వచ్చేసి ఆ పిల్లకి ఫస్ట్ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఇట్లా మంగళ స్నానం చేయించారనమాట. తర్వాత వాళ్ళ కుటుంబంలో ప్రతి ఒక్కరూ అట్లా చేయించాలంట. నాకు కూడా తెలియదు, నేను కూడా ఫస్ట్ టైం చూసాను. అంటే మా ఊర్లో వేరే విధంగా చేస్తారు, కానీ ఇక్కడ వేరే విధంగా చేస్తారు. ఇంకా ఎవరైతే వాళ్ళ రిలేషన్స్ ఎంత దూరం నుంచి వచ్చారో వాళ్ళందరూ ఖచ్చితంగా పోయాలంట. ఇది ఒక సంప్రదాయం అంట. ఆ పిల్లని మాత్రం బాగా ఇట్లా వాటర్ పోస్తున్నారు. వీళ్ళు వచ్చేసి వాళ్ళ బాబాయ్ వాళ్ళ పిన్ని అందరూ వాళ్ళ రిలేషన్సే పోశారనమాట. చూడండి మంగళస్థానం అయితే చాలా అంటే చాలా జోగ్గా. కొన్ని ఉండే కదా నీకు చిన్న స్పీడ్ స్పీడ్ కావాలి ఇప్పుడు తీసి మంగళస్థానం చేపించిన తర్వాత అందరికీ ఫుడ్ పెట్టాలని చెప్పేసి ఇట్లా వంట ప్రిపేర్ చేస్తున్నారు అనమాట. నేను మాత్రం ఫుల్గా నిద్రపోయినా. ఇది వచ్చేసి మా అక్క కొడుకు వీడియో తీసినాడు చూడండి. ఇది వచ్చేసి మామూలుగా అయితే ఫంక్షన్ చేయాలనుకోలేదు, అందుకే అందరినీ పిలిచలేదు అనమాట. ఏదో మా ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రమే ఫుడ్ చేసి వాళ్ళకే పెడదాం అనుకున్నాం, అందుకే అంతగా గ్రాండ్గా చేయలేదన్నమాట. వీళ్ళైతే పిల్లలు అనమాట, వీడియో చేస్తుంటే సిగ్గుపడుతున్నారు అనమాట. ఇది వచ్చేసి మా ఇంటి దగ్గర నుంచి తెచ్చిన సాంగ్యం అనమాట. మా అమ్మ వాళ్ళు నాకు తెలియదు కాబట్టి నేను అడిగా ఎందుకు తీసుకురావాలంటే అది సంప్రదాయం అంట. సో ఎట్లా అంటే మా అమ్మ వాళ్ళే తీసుకురావాలంట ఇక్కడికి. చూడండి ఇదన్నీ మేము తెచ్చిన సాంగ్యం అనమాట. మాకు ఏం తేవాలో తెలియదు, వీళ్ళే లిస్ట్ ఇచ్చింటే మా అమ్మ వాళ్ళు తెచ్చారు. చూడండి ఫంక్షన్ ఏం చేయలేదు, జస్ట్ ఏదో నార్మల్గా చేశారనమాట. ఇంకా బయట పెట్టు అంటున్నారు. నేనైతే అమ్మో నాకు సిగ్గు అని చెప్పిన. మా అక్క మా బావ అందరూ తీసుకొని పో బయటికి అంటే ఎలాగోలా వాళ్ళ బలవంతం మీద మా అమ్మ వాళ్ళు తెచ్చినట్టు తీసుకొని వచ్చారనమాట. ఇదే మా ఫ్యామిలీ అనమాట. చూడండి నేను మా బ్రదర్ మా అమ్మ అనమాట. మా బ్రదర్ మా అమ్మ మామ కాబట్టి ఖచ్చితంగా మామే పూలమాల వేయాలంట. చూడండి పక్కన మా అమ్మ నిలబడుకొని ఉంది. నేను మాత్రం మళ్ళీ స్టార్టింగ్కే వెళ్ళానమాట, వీడియోస్ తీసానే ఉన్నా. ఇక్కడ సంప్రదాయం అయితే నాకు అర్థం కాలేదనమాట. ఎందుకంటే మా ఊరి సైడ్ వేరే చేస్తారు, ఈ ఊరి సైడ్ వేరేగా చేస్తారనమాట. అమ్మ అట్లా పెడుతుంది కదా కొబ్బరికాయ చిప్పలు అవి. తను వచ్చేసి తన సొంతం మేనత్త అనమాట. ఆ పాపకి మేనత్త కాబట్టి మేనత్త సాంగ్యం చేయాలని చెప్పేసి ఆ పిల్ల చేత అన్నీ చేపిస్తాను అనమాట. అమ్మాయి చేత పసుపుతో అట్లా వేలు పెట్టించి 5 చోట్ల అమ్మాయి వేలు పడేలాగా చేసి
జాకెట్ ముక్క, కొబ్బరి, ఒక్క ఆకు అలాన్ని 5 చోట్ల పెడతారనమాట. నాకు తెలియదు కాబట్టి నేను వీడియో తీస్తూనే ఉన్నా. ఇట్లా 5 చోట్ల దగ్గర పెట్టిన తర్వాత వాళ్ళ సాంగ్యం వాళ్ళు చేస్తారనమాట. మేనత్త కాబట్టి తనే మొత్తం చేసిందనమాట. చేసిన తర్వాత ఆ చైర్ తెచ్చి అక్కడ పెట్టి ఇంకా నలుగు వేస్తారనమాట. నలుగు వేసి వాళ్ళు ఏదన్నా వస్తువులు తెస్తే వాళ్ళకి ఇస్తారనమాట. ఇచ్చి ఫోటోలు తీసుకుంటారంట. మేము తెచ్చిన అవి ఉన్నాయి కదా స్వీట్స్, అవన్నీ అందరికి పంచుతున్నారు. ఇంకా చూడండి, ఇది వచ్చేసి వాళ్ళ చిన్న మేనత్త. చిన్న మేనత్త అంటే మా బావ సెకండ్ చెల్లి అనమాట. తను కూడా ఆ పాపకి గిఫ్ట్ ఇచ్చింది. ఎందుకంటే అందరికీ చెప్పలేదు కాబట్టి గెస్ట్ చాలా తక్కువ వచ్చారు. తక్కువ వచ్చిన మాత్రం ఫంక్షన్ చేయకుండా ఏదో సింపుల్గానే చాలా బాగా జరిగింది. నేను మాత్రం చాలా అంటే చాలా ఎంజాయ్ చేసా. చూడండి, వాళ్ళు వచ్చేసి మా అక్క బావ. ఫోటోలు మాత్రం అందరూ భయంకరంగా దిగినారు. దిగిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత లాస్ట్కి వచ్చేసి ఆ పిల్ల మా బావ కోసం ఒక డ్యాన్స్ చేసింది అనమాట. పేరుగల్లా పెద్దిరెడ్డి అని చెప్పేసి. చూసారు కదా మన వీడియో. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దే.